వెల్కమ్ టు సోనా మీడియా. దిస్ ఇస్ ఆర్జేవి. నెల్లూరులకు సంబంధించి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నెల్లూరుకి 2వ తేదీ రాబోతున్నారు ఈ మార్చి నెలలో. అయితే దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఘనంగా ఇక్కడ నిర్వహిస్తున్నారు అనమాట. అయితే విపిఆర్ కన్వెన్షన్ హాల్కి సంబంధించినటువంటి ఏదైతే ప్రాంతం ఉందో ఈ ప్రాంతం అంతా కూడా మైక్ సెట్లతో ఇక్కడి నుంచి దాదాపు హైవే దాకా కూడా మైక్ సెట్లు ఏర్పాటు చేస్తున్నారు. ఆయన స్పీచ్ అంత దూరం రావాలని చెప్పి ఒక విధానంతో మైక్లన్నీ ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ విపిఆర్ కన్వెన్షన్ హాల్లో చూసుకున్నట్లుగానైతే భారీగా ఏర్పాట్లు అయితే చేస్తున్నారనమాట. ఈ ఏర్పాట్లు కూడా మనం చూసుకోవచ్చు. అదేవిధంగా మనం ఇక్కడ దాదాపు ఒక 2 డేస్ నుంచి కూడా భారీగా అతి భారీ నుంచి భారీ ఏర్పాట్లు అయితే ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నారు. అయితే దాదాపు కొన్ని వేల సంఖ్యలో ఇక్కడికి వచ్చేటువంటి అవకాశం ఉందని కూడా మనకి చెప్తున్నారనమాట. టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు భారీ ఎత్తున ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. అదేవిధంగా ఇక్కడ టెంట్లు కావచ్చు, అదేవిధంగా వచ్చినటువంటి అభిమానులకి అదేవిధంగా కార్యకర్తలకి ఎటువంటి అంతరాయం కలగకుండా ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా వాటర్ దగ్గర నుంచి మధ్య దగ్గర నుంచి అన్ని ఏర్పాట్లు చేసేటువంటి అవకాశం ఉందని కూడా టీడీపీ నాయకులు అయితే తెలియజేశారనమాట. అయితే మనం చూసుకున్నట్లుగానైతే టీడీపీకి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి ప్రెస్ మీట్లు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా మనం చూసుకున్నట్లుగానైతే విపిఆర్ కన్వెన్షన్ హాల్లో ఈరోజు కూడా ప్రెస్ మీట్ నిర్వహించి చంద్రబాబు నాయుడు అదేవిధంగా 2వ తేదీ రాబోతున్నారు. దాని దగ్గర ఏర్పాట్లు చేస్తున్నాము. అయితే దాదాపు 10-10:30 సమయంలో ఇక్కడికి వచ్చేటువంటి అవకాశం ఉందని కూడా స్పష్టంగా తెలియజేశారు అబ్దుల్ అజీజ్ గారు. అయితే ఇందులో భాగంగా విపిఆర్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి సంబంధించి వైఎస్ఆర్సీపీకి రిజైన్ చేసి ఆ తర్వాత టీడీపీలోకి చేరుతున్నారా లేదనేటువంటి ఒక క్వశ్చన్ మార్క్తో ప్రతి ఒక్కరు మిగిలిపోయారనమాట. అయితే ఖచ్చితంగా అతను టీడీపీలోనే చేరుతున్నారు. 2వ తేదీ చంద్రబాబు నాయుడు అతను ముందే టీడీపీలో చేరుతున్నారు అనేటువంటి ఒక విధానాన్ని అయితే మాత్రం స్పష్టంగా తెలియజేశారు. అయితే ఇంతవరకు ఏ మీడియా ముందు కానీ ఎక్కడ కానీ విపిఆర్ మాట్లాడలేదు. ఇంతవరకు దాని గురించి స్పష్టత అయితే ఇవ్వలేదు. అయితే ఖచ్చితంగా విపిఆర్ ఆధ్వర్యాలు ఇవన్నీ జరుగుతున్నాయి కనుక చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు ఆయన ముందు సమక్షంలో టీడీపీ కండువా కప్పించుకొని ఆయనకి ఒక ప్రధాన సీటు కూడా ఇవ్వబోతున్నారు. అదేవిధంగా ఆయనకు ఉన్నటువంటి గౌరవ అవమానాలు అదేవిధంగా కాపాడుకుంటామని కూడా తెలుగుదేశానికి సంబంధించిన నాయకులందరూ కూడా చెప్పడం జరిగిందనమాట. అయితే ముఖ్యంగా మనం చూసుకున్నట్లుగానైతే ఇందులో భాగంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి గత కొన్ని సంవత్సరాల నుంచి విపిఆర్ దగ్గర అదేవిధంగా సహచరుల్లాగా ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి పనుల నిమిత్తం కావచ్చు, ఆయనకు సంబంధించిన పర్సనల్ సంబంధించినటువంటి అన్ని విభాగాల్లో అతనికి ఒక క్యాడర్గా గుర్తించి అతను చేస్తున్నటువంటి ఒక విధానం అనమాట ఇదంతా. అయితే ఈరోజు ఏం జరిగిందంటే కేతంరెడ్డి వినోద్ రెడ్డి సమక్షంలో సిటీలో ఉన్నటువంటి నలుమూలల నుంచి కొంతమంది ఇక్కడికి విచ్చేశారు. అదేవిధంగా విచ్చేసి విపిఆర్కి ఘనంగా పూలమాలలు సమర్పించడం కానీ అదేవిధంగా శాల్వాలతో సత్కరించడం కానీ ఇవంతా కూడా జరిగింది. అయితే గజమాలలతో కూడా ఆయనకి తీసుకొని వచ్చి గజమాలలు వేసి అతనికి భరోసా మేమంతా ఉన్నాం అన్నటువంటి ఒక విధానంలో కూడా వీళ్ళందరూ చెప్పుకొచ్చారనమాట. అయితే ఇందులో భాగంగా ఒక అభిమాని మాత్రం ఆయనకి ఖడ్గాన్ని అందజేశారు. అంటే ఒక భారీ కత్తిని అందజేసి ఆ కత్తి కూడా విపిఆర్ బయటికి తీయడం, మేము కూడా సమసిద్ధమే అన్నటువంటి ఒక రూపంలో ఆ కత్తిని బయటకు తీసి చూపించడం కూడా జరిగిందనమాట. ఆ విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం, ఇప్పుడు చూసుకోవచ్చు అనమాట. అయితే ఎప్పుడు విపిఆర్ గారు అంటే ఎవరు చూడనటువంటి విధంలో అతనికి కత్తిని అందించడం, మేము కూడా సంసిద్ధం అన్నట్టు రీతిలో అతను బయటకు చూపించడం అనేటాన్ని పలు విధాలుగా ఇక్కడ చర్చనీయాంశాలు జరుగుతున్నాయి. అదేవిధంగా వచ్చినటువంటి అభిమానులు అదేవిధంగా అతనికి కత్తి అందజేసి మీరు కత్తి బయట తీసి ఇట్లా చూపించండి, అది మీరు కూడా మా నెల్లూరుకు సంబంధించిన రారాజు అనేటువంటి విధానంలో వాళ్ళ అభిమానం కొద్దీ అవన్నీ సమర్పించారు ఆయనకి అనేది కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. అయితే విపిఆర్కి సంబంధించి భారీ ఏర్పాట్లు నిర్వహించిన సందర్భంలో అంటే విపిఆర్కి ఎందుకంటున్నాం అంటే స్పెషలీగా ఆయన పార్టీలో చేరబోతున్నారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్వయంగా నెల్లూరుకు విచ్చేస్తున్నారు అతని కోసం. అయితే అతనితో పాటు అనేక మంది వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకులు అదేవిధంగా నేతలు చాలామంది వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసి ఆయన సమక్షంలో అందరికీ టీడీపీ కండువాలు కప్పి టీడీలోకి ఆహ్వానించేటువంటి రోజు కూడా ఇంకా దగ్గరలో ఉందన్నమాట. ఒక 2 డేస్లో వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది అని కూడా స్పష్టంగా తెలుసుకోవచ్చు. అదేవిధంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి చాలామంది కూడా ఇంకా ఇప్పుడు ఇంతదాకా ఎవరైతే రిజైన్ చేయలేదో వాళ్ళు కూడా రాజీనామా చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఇటీవల కాలంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రెస్ మీట్లో కూడా మనకు నిర్వహించినటువంటి దాఖలాలు మనం చూసుకోవచ్చు. అయితే గత 2 రోజుల్లో నెల్లూరులో ఉన్నటువంటి ముఖ్య నాయకుల్లో మరొక నాయకులు రిజైన్ కూడా చేయబోతున్నారు, వైసీపీకి రాజీనామా చేయబోతున్నారని క్వశ్చన్ మార్క్ అయితే పెట్టారు. అతను ఎవరనేది ఇంకా తెలియదు. ఒకవేళ 2వ తేదీ చంద్రబాబు నాయుడు ఇక్కడికి విచ్చేసిన తర్వాత ఎవరనేది మనం చూడవచ్చు అనేటువంటి ఒక అంటే చాలా మందిలో ఉన్నటువంటి క్వశ్చన్ మార్క్ ఆ రోజు దానికి ఆన్సర్ కూడా దొరికేటువంటి ప్రయత్నం ఆ రోజు జరగబోతుందన్నమాట.